వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల తరపున లాయర్లు వాదించబోమని తెగేసి చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్ బార్ అసోసియేషన్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం ఇది. రూల్స్ బ్రేక్ చేసి నిందితుల తరపున ఎవరైనా వాదిస్తే 5 లక్షల రూపాయలు ఫైన్ విధిస్తామని కూడా చెప్పింది. జనరల్ బాడీ సమావేశంలో లాయర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. విరాళాల చోరీతో మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా అసోసియేషన్ చెప్తోంది. యూపీ న్యాయవాదుల నిర్ణయంతో నిందితులకు చుక్కెదిరైంది. కోర్టులో లీగల్ సపోర్ట్ నిందితులకు దొరకని పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా యూపీ లాయర్ల నిర్ణయం సంచలనంగా మారినటువంటి పరిస్థితి చర్చనీయాంశమే. లాయర్లు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే. ఈ నేపథ్యంలో దేవుడి విషయంలో ఇటువంటి ఘటనలకు పాల్పడితే మాత్రం భవిష్యత్తులో కూడా న్యాయపరమైనటువంటి సహాయం మీకు అందదు. ఇది ఫైజాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. బయట నుంచి కూడా ఎవరు వచ్చి వాదించకుండా మేము చూస్తాం. ఇది న్యాయవాదులు చెప్తున్నటువంటి మరో మాట. సాక్ష్యాధారాలతో సహా నిందితులు చోరీకి పాల్పడ్డట్లుగా కూడా కొన్ని ఆధారాలని పోలీసులు సేకరించినటువంటి నేపథ్యంలో భగవంతుడితో రిలేటెడ్ అయి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారు అవినీతికి అన్యాయానికి పాల్పడ్డారు కాబట్టి వారికి అక్కడ న్యాయం జరగాల్సింది ఏమీ లేదు, వారికి శిక్ష పడాల్సిందే అనేటువంటి మాట. శిక్ష పడటానికి కావాలంటే వాదిస్తాం తప్ప ఇతరత్ర ఎటువంటి న్యాయానికి సంబంధించి కూడా వాదించేటువంటి పరిస్థితులు లేవు. అసలు ఈ కేసుని మేము ఎవరూ కూడా టేకప్ చేయము. బార్ అసోసియేషన్ లో ఏకగ్రీవంగా ఒక చర్చ జరిగి తీర్మానం చేసినటువంటి విజువల్ ని కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయోధ్య రామ మందిరం దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించినటువంటి అంశంగా కూడా ఇది చెప్తున్నారు. ఎన్నో ఏళ్ల వివాదాలు, కోర్టు తీర్పులు, దీనికి సంబంధించి రక్తం చిందించినటువంటి పరిస్థితి ఉంది ఆ ప్రాంతంలో. తర్వాత ఆలయ నిర్మాణం చేపడుతున్నామని చెప్పగానే 100 కోట్ల విరాళాలు, రసీదులు కూడా అడగకుండా ఇచ్చినటువంటి వైనం కూడా వెలుగు చూసింది. రాముడి దేవాలయం నిర్మాణం కన్నా మాకు ఎక్కువ ఏదీ కాదు, ఇది విరాళం ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరూ చెప్పినటువంటి మాట. నగదు, నగలు, బంగారం, వెండి, ఇతరత్ర స్థిరాస్తుల్ని కూడా ఆలయ ట్రస్ట్కి రాసించినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా విచారణలో కొన్ని విషయాలు అనేవి బయటికి రావాలి. ఇది అక్కడ పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఒక వ్యక్తి దేవుడి సొమ్ముతోటి 65 లక్షల రూపాయలతో ఇల్లు కట్టి, అలాగే ఒక స్కార్పియో కారును కొన్నది కూడా సాక్ష్యాధారాలతో బయటపడటం కూడా ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి నిర్ణయం చూద్దాం. లాయర్లు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో నిందితుల తరపు న్యాయవాదులు ఎవరూ కూడా వాదించకూడదు. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం. అసోసియేషన్ సభ్యుల్లో ఎవరైనా నిందితుల తరపున కోర్టులో హాజరైతే వారికి 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తామంటూ హెచ్చరించింది. పవిత్ర అయోధ్య విషయంలో తప్పుగా వ్యవహరించడమే బార్ అసోసియేషన్ నిర్ణయానికి కారణమని వారు చెప్తూ ఉన్నారు. ఈ మేరకు సోమవారం జరిగినటువంటి బార్ అసోసియేషన్ సాధారణ సమావేశంలో న్యాయవాదులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదంతో సంబంధం ఉన్న చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాలరావు, ఈ ముగ్గురు కూడా 3 రోజుల్లో అయోధ్యను విడిచి వెళ్లాలని న్యాయవాదులు చేస్తున్నటువంటి మరొక ప్రధాన డిమాండ్ గా కూడా చూస్తున్నాం. లేని పక్షంలో తీవ్ర చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. ఇందులో చంపత్ రాయ్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయనతో పాటు ట్రస్టీ అనిల్ మిశ్రా కూడా తమ పదవులకు రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫైజాబాద్ బార్ అసోసియేషన్ కార్యదర్శి శైలేంద్ర జైస్వాల్ ఆయన మాట్లాడుతూ, రామాలయ హుండీ విరాళాల దొంగతనం తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది, అందుకే ఎవ్వరం కూడా వాదించకూడదని కీలక నిర్ణయం తీసుకున్నాం. ఇది ఆయన చెప్పినటువంటి మాట. అందుకే నిందితుల తరపున ఎవరూ వాదించకూడదని ఫైజాబాద్ న్యాయవాదులంతా ఏకగ్రీవ నిర్ణయానికి అయితే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుల తరపున ఎవరైనా న్యాయవాది వాదిస్తే 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తామంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. వాడు సూచించడం లేదు, హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాలరావుపై కేసు నమోదు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయిస్తున్నట్లు బార్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ కేసును సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేసింది. ఈ కేసులో 7 రూపాయల నుంచి 7.5 కోట్ల వరకు విరాళాలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తడంతో ముఖ్యమంత్రి విచారణకైతే ఆదేశించారు. దాదాపుగా 7 నుంచి 7 కోట్ల 50 లక్షల రూపాయల వరకు ఇందులో
అవకతవకలకు గురైనట్లుగా అయితే గుర్తించడం జరిగింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ 200 కోట్ల నగదు 200 కిలోల వెండి కనిపించడం లేదని ఆరోపించడం కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మాత్రం ఆరోపణలైతే తీవ్రంగా ఖండిస్తోంది. పోలీసుల విచారణలో ఇంకా కీలకమైనటువంటి అంశాలైతే వెలుగు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దేవుడి విషయంలో చోటు చేసుకున్నటువంటి అవినీతి కాబట్టి ఏ న్యాయవాది కూడా ఈ కేసుని స్వీకరించరు, ఏ న్యాయవాది కూడా వాదించరు. ఒకవేళ వాదిస్తే 5 లక్షల రూపాయల ఫైన్ అయితే విధిస్తాం, అవసరమైతే బార్ అసోసియేషన్ నుంచి దీనికి సంబంధించి సస్పెండ్ కూడా చేస్తామని కూడా కీలకమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది.